अथ पंचदशोऽध्यायः पुरुषोत्तमयोगः। श्रीभगवानुवाच उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितं विमूढानानुपश्यन्ति पश्यन्ति జ్ఞానచక్షుషః। తాత్పర్యము: శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు కానీ, శరీరంలో ఉండి విషయాలను అనుభవిస్తున్నప్పుడు కానీ, గుణాలతో కూడి ప్రవర్తిస్తున్నప్పుడు కానీ మూఢులు ఆ ఆత్మను చూడలేరు. కేవలము జ్ఞాననేత్రం కలిగిన వారు మాత్రమే ఆత్మను దర్శించగలరు. ఈ శ్లోకంలో పరమాత్మ మనిషి యొక్క అజ్ఞానాన్ని, జ్ఞానాన్ని ఇలా విశ్లేషించారు. 1. విమూఢాః అనగా అజ్ఞానులు ఎందుకు చూడలేరు? మనం కళ్ళతో కేవలం భౌతిక వస్తువులను మాత్రమే చూడగలము. ఆత్మ భౌతికమైనది కాదు, అది సూక్ష్మమైనది. అజ్ఞానులు ఈ దేహమే నేను అని భ్రమపడతారు. ఒక సినిమా తెరపై బొమ్మలు కనిపిస్తున్నప్పుడు ఆ బొమ్మల వెనుక ఉన్న కాంతిని మనం ఎలాగైతే గమనించమో, అలాగే శరీర వ్యాపారాల వెనుక ఉన్న ఆత్మను అజ్ఞాని గుర్తించలేడు. 2. ఆత్మ యొక్క 3 స్థితులు. 1. ఉత్క్రామంతం అనగా మరణ సమయంలో ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళడం. 2. స్థితం జీవించి ఉన్నప్పుడు దేహంలో ఉండటం. 3. భుంజానం అనగా ఇంద్రియాల ద్వారా సుఖదుఖాలను అనుభవించడం. ఈ 3 పనులు ఆత్మ సాక్షిగా జరుగుతున్నా మనం కేవలం బాహ్య క్రియలను మాత్రమే చూస్తాం. 3. జ్ఞానచక్షుషః అనగా జ్ఞాననేత్రం. ఆత్మను చూడడానికి కండరాల కళ్ళు సరిపోవు. శాస్త్రజ్ఞానం, వివేకం, ధ్యానం ద్వారా లభించే జ్ఞాననేత్రం కావాలి. విద్యుత్ తీగలో కరెంటు మనకు కనిపించదు, కానీ బల్బు వెలుగుతున్నప్పుడు అక్కడ కరెంటు ఉందని ఎలా గుర్తిస్తామో, అలాగే శరీర క్రియలను బట్టి లోపల ఆత్మ ఉందని జ్ఞాని గుర్తిస్తాడు. ఒక చిన్ని ఉదాహరణ: ఒక గాలిపటం ఆకాశంలో ఎగురుతుంటే దూరం నుండి చూసేవాడికి అది తనంతట తాను ఎగురుతున్నట్లు అనిపిస్తుంది. కానీ జ్ఞాని ఆ గాలిపటాన్ని నియంత్రిస్తున్న దారం వైపు కూడా చూడగలుగుతాడు. ఓం నమో నారాయణాయ.